Hi guys, welcome to Crick Chat with Venkatesh. నో హ్యాండ్ షేక్ ఎపిసోడ్ ఏషియా కప్ని షేక్ చేస్తూనే ఉంది. యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పెద్ద డ్రామా లేదు, పెద్ద థ్రిల్ లేదు, ఏం లేదు. కానీ ఆ మ్యాచ్ తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా బోల్డంత డ్రామాని క్రియేట్ చేస్తుంది. దాని గురించి మాట్లాడదాం. ప్లస్ నా పర్సనల్ విషయం ఒకటి మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే చెప్పాలి, ఒక న్యూస్ చెప్పాలి. థర్డ్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో ఈ నో హ్యాండ్ షేక్ మీద ఒక వీడియో చేశాను. దాంట్లో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు మీలో చాలామందికి నచ్చినట్టుగా లేదు, చాలామంది కాదు, కొంతమంది నచ్చినట్లేదు, కొంతమంది నచ్చి కొంతమంది నచ్చలేదు. ఏదైనా అంతే కదా, దెర్ విల్ బి టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ కొన్నట్టుగా నచ్చలేదు. దానికి కూడా నేను రీజన్ మీకు చెప్తాను, ఏంటి అసలు విషయం ఏంటి, వాట్ వాజ్ మై ఫీలింగ్ అనేది కూడా మీకు చెప్తాను. సో అది విషయం, 2-3 విషయాలు దీన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పబోయే నా పర్సనల్ విషయం ఏంటంటే, నేను ఈరోజు రాత్రి, అంటే ఈరోజు మిడ్-నైట్ 16వ తారీఖు మిడ్-నైట్న నేను అమెరికా వెళ్తున్నాను. అమెరికా ప్లస్ కెనడా, అమెరికా కెనడా 2 అక్కడ విజిట్ చేసి వస్తాను. నేను 1.5 month నేను ఐ విల్ బి అవే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇండియా. సో ఈ 1.5 monthలో వీడియోలు చేస్తాను నేను. కానీ అక్కడ టైం డిఫరెన్స్ ఉంటుంది, మనకు తెలుసు కదా, మనకి రివర్స్ అంతా ఉల్టా. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు. సో నా టైం చూసి అక్కడ అన్ని వైఫై అవైలబిలిటీ, నా ప్రయాణాలు, నా టూర్లు అవన్నీ చూసుకొని నేను వీడియోలు చేస్తుంటాను. ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. అండ్ మీరు కొంచెం వీడియోలు లేట్ అయినా జస్ట్ బేర్ విత్ మీ, నాకు సహకరించండి. డెఫినెట్లీ నేను వీలైనంత వరకు ఎప్పటిలాగే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మన వీడియోలు అన్నీ ఎప్పటిలాగే చేసే ప్రయత్నం చేస్తాను. నా ఎక్విప్మెంట్ అంతా నా చిన్న యూట్యూబ్ స్టూడియోని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఐ విల్ ట్రై టు బీ ఇన్ టచ్ విత్ యూ రెగ్యులర్లీ. ఎందుకంటే ఇట్స్ గ్లోబల్ విలేజ్, ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా. నేను అమెరికాలో ఒక 15 రోజులు అమెరికాలో ఉంటాను, 20 తర్వాత కెనడాలో ఉంటాను. కెనడాలో మై డాటర్ ఈస్ దేర్ ఇన్ కెనడా, అక్కడ నేను ఉంటాను, ఉండి వస్తాను. అది విషయం, నా పర్సనల్. సో బీ ఇన్ టచ్ విత్ మీ. ఎవరైనా అమెరికాలో నన్ను కలవాలంటే న్యూ జెర్సీలో ఉంటాను. ప్లేస్ కూడా నాకు పేరు తెలియదు. నేను మొన్నదాకా అనుకున్నాను న్యూ జెర్సీ అనేది ఒక నగరం అనుకున్నాను. తర్వాత నాకు తెలిసి న్యూ జెర్సీ అనేది ఒక స్టేట్ మాత్రమే నాకు మొన్నే తెలిసింది. న్యూ జెర్సీలో అమెరికాలో ఉంటాను, కెనడాలో టొరంటోలో ఉంటాను. సో ఎవరైనా నన్ను కలవదలుచుకున్నా, లేకపోతే అక్కడ లోకల్గా టచ్ చేయదలుచుకున్నా మాకు కామెంట్స్ పెట్టండి. ఊరికే జస్ట్ కలవడం కంటే కూడా జస్ట్ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఒక దగ్గర ఉన్నాం కాబట్టి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అది నా సొంత విషయం. తర్వాత రెండోది, నేను మొన్న చేసిన వీడియోలో నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటే బాగుంటుందని ఖచ్చితంగా ఏమనలేదు. నేను ఏమన్నానంటే, అసలు మీకు ఇంత పట్టింపు ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆడినప్పుడు మొత్తానికి ఆడకుండా ఉండాలి, ఇది హిపోక్రసీ. ఎందుకు నేను ఐ వాంటెడ్ టు హైలైట్ వాజ్ ది హిపోక్రసీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఎవరు దీనికి హోస్ట్, ఎవరు ఏషియా కప్ హోస్ట్ ఎవరు చెప్పండి. ఏషియా కప్కి అఫీషియల్ హోస్ట్ ఎవరంటే ఇండియా. కానీ ఇండియాలో ఎందుకు జరపలేదు మీరు? ఇండియాలో జరిపితే పాకిస్తాన్ రాదని ఇండియాలో జరపలేదు, తీసుకెళ్ళి దుబాయ్లో, యూఏఈలో జరుపుతున్నారు. మీరు ఇండియాలో జరిపితే ఏం నష్టం? ఏషియా కప్ హాకీ ఇండియాలో జరిపారు కదా, పాకిస్తాన్ రాలేదు. రాకపోయినా మీరు ఏం పర్లేదు అనుకున్నారు. ఏషియా కప్ హాకీకి పాకిస్తాన్ రాలేదు, పాకిస్తాన్ రాకపోయినా పర్వాలేదు అని ఏషియా కప్ హాకీ జరిపించారు. అలా మీరు క్రికెట్ ఎందుకు జరిపించలేదు చెప్పండి? నేను సూటిగా అడుగుతున్నాను. ఏషియా కప్ హాకీకి పాకిస్తాన్ రాలేదు, ఇండియాలో మాకు సేఫ్టీ లేదని ఎగ్గొట్టేశారు. రాలేదు. ఏషియా కప్ హాకీ మొన్ననే జరిగింది, రీసెంట్గా జరిగింది. దాన్ని ఇండియా గెలిచింది కూడా. సో ఏషియా కప్ హాకీని ఇండియాలో జరిపి మీరు హోస్ట్గా జరిపారు. మరి ఇక్కడ ఎందుకు మీరు తీసుకెళ్ళి దుబాయ్లో, యూఏలో ఎందుకు జరుపుతున్నారు? ఏషియా కప్ పాకిస్తాన్ ఆడుతుంది. సో పాకిస్తాన్ ఆడాలి, డబ్బులు దండుకోవాలి, అది కదా మీ ప్లాన్. పాకిస్తాన్ ఆడాలి, ఒకటే గ్రూప్లో పెట్టాలి. ఒకటే గ్రూప్లో పెట్టి ఆ గ్రూప్లో 2 టీమ్స్ 3 సార్లు ఆడేలా చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సూపర్ 4 ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఒకసారి ఆడాలి. మళ్ళీ వీలైతే ఫైనల్లో కూడా వీళ్ళిద్దరిని ఆడించాలి. ఇలా 3 సార్లు ఆడి బోర్డుని డబ్బులు దండుకొని బీసీసీఐ కావాలి, డబ్బులు కొదవగా ఉందా? వేల కోట్ల రూపాయలు వాళ్ళ బొక్కసంలో మూలుగుతున్నాయి. అయినా సరే డబ్బులు మార్కెటింగ్ చేయాలి, క్రికెట్ని మార్కెటింగ్ చేయాలి. పాకిస్తాన్తో రెగ్యులర్గా ఆటలు, ఇలాగైనా దొడ్డిదారిన పాకిస్తాన్తో ఏషియా కప్లో ఆడదాం. ఏషియా కప్ జరగకపోతే నష్టమే ఉంది. ఏషియా కప్ని మొత్తానికి ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏషియా కప్ జరగదని మనకి ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో. ఏషియా కప్ జరగకపోతే హెవెన్స్ విల్ నాట్ ఫాల్ ఎట్ ఆల్. ఏషియా కప్ జరగకపోతే ఎవ్వరికి నష్టం లేదు. ఎందుకంటే 1993లో ఇలాగే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ సరిగ్గా లేనప్పుడు ఏషియా కప్ జరగలేదు. మన మీద ఎవరు శాంక్షన్స్ పెట్టలేదు, ఏం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఐసీసీ టోర్నమెంట్. ఐసీసీ ఈవెంట్లో మీరు ఆడండి, తప్పనిసరిగా ఆడండి, తప్పులేదు. ఐసీసీలో ఆడండి. మీకు పాకిస్తాన్తో మీకు మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇంత అర్జెంటుగా ఏషియా కప్ ఆడాల్సిన అవసరం ఉంది? కేవలం కాసులు కూడగట్టుకోవడం తప్ప
మరే ఉద్దేశం లేదు. పాకిస్తాన్తో మీరు ఆడకపోతే మీరు ఇండియాలో జరిపి ఉండాల్సింది, పాకిస్తాన్ రాదు, ఏమైంది, నష్టం ఏముంది? మీరు అన్నచ్చు ఒలింపిక్స్ జరుపుతున్నాం కాబట్టి మనం అలాగ పాకిస్తాన్ని దూరం పెడితే కష్టం. మరి ఏషియా హాకీ ఈజ్ అన్ ఒలింపిక్ స్పోర్ట్. హాకీలో పాకిస్తాన్ రాకపోతే మీకు ఏమైనా నష్టం జరిగిందా? మీ ఒలింపిక్ బిడ్కి ఏమైనా ఇబ్బంది కలిగిందా? కలగలేదు కదా. హాకీలో పాకిస్తాన్ రాలేదు, అలాగే క్రికెట్లో రాదు. క్రికెట్ ఒలింపిక్ స్పోర్ట్ కాదు ప్రస్తుతానికి. అంటే ఒక నెక్స్ట్ ఒలింపిక్స్లో ఆడతారు కానీ ఆ తర్వాత ఆడతారని గ్యారంటీ లేదు. సో మీకు క్రికెట్లో పాకిస్తాన్తో మనం ఆడకపోతే ఏంటి నష్టం? ఎందుకని మీరు అక్కడికి వెళ్ళి మ్యాచ్ ఆడరు? లేకపోతే ఏషియా కప్ మొత్తానికి రద్దు చేసినా నష్టం లేదు. ఏషియా కప్ ఇండియాలోని చెప్తే పాకిస్తాన్ రాదు, నష్టం లేదు. పాకిస్తాన్ రాకుండా ఏషియా కప్ హాకీ ఎలా జరిగిందో క్రికెట్ కూడా జరిగేది. సో మీకు మనీ కావాలి బీసీసీఐకి, కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సపోర్ట్ చేయాలి. అంటే జైషా ఉన్నాడు కాబట్టి జైషా అడిగాడు, తండ్రి మన్నించాడు కోరిక, ఈ ఏషియా కప్ జరిపించు డాడీ అని అన్నాడేమో. అంటే జస్ట్ చెప్తున్నాను, అంటే జస్ట్ ట్రివియల్గా చెప్తున్నాను. ఒప్పేసుకున్నారు, జరిపారు, 3 సార్లు ఆడిపిస్తారు, బోల్డెన్ డబ్బులు వస్తాయి, బ్రాడ్కాస్టర్ డబ్బులు వస్తాయి, నిర్వాహకులు డబ్బులు వస్తాయి, బీసీసీఐకి డబ్బులు వస్తాయి, ఏషియా క్రికెట్ కౌన్సిల్ డబ్బులు వస్తాయి, నిర్వాహకులు డబ్బులు, బీసీసీఐకి డబ్బులు వస్తాయి. అవసరం ఇదంతా? ప్రజల సెంటిమెంట్స్ ముఖ్యమా, అది ముఖ్యమా? నాకు అర్థం కాదు, చెప్పండి. హిపోక్రసీ. సో మీరు ఏషియా కప్ ఏమో జరుపుతారు, పాకిస్తాన్తో ఆడతారు, అవసరం లేకపోయినా ఖచ్చితంగా. ఇప్పుడు ఐసీసీ ఈవెంట్ అంటే ఆడాలి. కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు మనం ఐసీసీ వరల్డ్ కప్లో పాకిస్తాన్తో ఆడాలి. కార్గిల్ వార్ వాజ్ వెరీ మచ్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ దట్ టైం, అప్పుడు ఆడారు. ఎందుకంటే అది ఐసీసీ ఈవెంట్ కాబట్టి ఆడారు. ఐసీసీ ఈవెంట్ మీకు తప్పదు, లేకపోతే ఐసీసీ వాళ్ళు మీరు శాంక్షన్స్ విధిస్తారు, దాని మీకు మచ్చగా మిగిలిపోతుంది. ఏసీసీ ఇది ఇట్ ఈస్ నాన్ ఎంటిటీ, అసలు సంబంధమే లేదు. మరి ఎందుకు ఆడాలి? మీరు ఆడాల్సిన అవసరం ఉంది. ఆడకుండా ఉంటే సరిపోయేది కదా. ఎవరో అన్నారు, మీరు ఇలా అంటున్నారు, మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు, మీ కుటుంబంలో ఎవరైనా పోయి ఉంటే తెలుసు. నా కుటుంబంలో పోయారు, మీకు తెలుసు కదా, నా క్లోజ్ రిలేటివ్, మై సన్ ఇన్ లాస్ పెదనాన్న, మా అల్లుడి పెదనాన్న గారు చనిపోయారు పహల్గాం దాడుల్లో. 26 మందిలో ఆయన ఒకడు, చంద్రమౌళి ఫ్రమ్ వైజాగ్, చంద్రమౌళి గారు. సో నేను ఐ హ్యావ్ సీన్ హిస్ బాడీ, ఐ హ్యావ్ సీన్ హిస్ డాటర్స్ క్రైయింగ్. నాలాగా ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, డాటర్స్ ఏడో. నాకు ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. అయినా సరే క్రికెట్ని, రాజకీయాల్ని దూరం పెట్టాలి, ఆడాలని మనం అనుకుంటాం. కానీ ఈ ఏషియా కప్ అనేది అంత ముఖ్యం కాదు. ఏషియా కప్ అసలు రాజకీయం కాదు కదా, ఇది యాక్చువల్లీ రాజకీయం కూడా కాదు. ఇది మన సెంటిమెంట్స్, మన ఎమోషన్స్, దానికి వాటిని బేఖాతరు చేస్తూ భారత ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ ఈ టోర్నమెంట్ జరుపుతున్నారు. జరిపి మళ్ళీ అక్కడ ఏదో పెద్ద గొప్పగా డ్రామా అనమాట, మేము షేక్ హ్యాండ్ ఇవ్వము. అది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్పోజ్, దట్ ఈస్ ద థింగ్ ఐ వాంటెడ్ టు ఎక్స్పోజ్. అది నేను ఎక్స్పోజ్ చేయదలిచాను. మీరు పాకిస్తాన్తో ఆడి డబ్బులు సంపాదించుకోవడానికి రెడీ మీరు, కానీ అక్కడ మేమేంటంటే ఒక డ్రామా వేస్తాం, షేక్ హ్యాండ్ ఇవ్వము, అది ఇవ్వము, వాళ్ళ వైపు చూడము, డ్రెస్సింగ్ రూమ్ తలిపేసేసుకుంటాము. ఎందుకు ఈ డ్రామా? మొత్తానికి మీకు అంత పాకిస్తాన్తో అంత కసి ఉంటే మిగతా అన్ని సంబంధాలు, వాళ్ళకి నీళ్లు పంపించట్లేదు, నదులు నీళ్లు పంపట్లేదు, ట్రేడ్ మొత్తం క్లోజ్ చేశారు, మీరు వాళ్ళ కళాకారులను అలో చేయట్లేదు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ అలో చేయట్లేదు. ఇంకోటి కూడా చెప్తాను నేను, సరే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రం ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఈ మ్యాచ్లు జరపడం వల్ల 1 బిలియన్ పాకిస్తానీ రూపీస్, 100 కోట్ల పాకిస్తానీ రూపీస్ వాళ్ళ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఏషియా కప్లో వాడడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఈ క్రికెట్ వల్ల వచ్చే ప్రతి రూపాయి, పాకిస్తాన్ రూపాయి బుల్లెట్గా మారుతుంది. అది అవుతుంది కదా, దాన్ని ఆపట్లేదు. మీకు ధైర్యం ఉంటే అది ఆపేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకండి. యు ఆర్ ది ఆర్గనైజర్స్, డోంట్ పే దెమ్ ది మనీ. వాళ్ళకి మనీ ఇవ్వకుండా ఆపేసేయండి. పాకిస్తాన్కి 1 రూపాయి ఇవ్వకండి. లేకపోతే ఇంకోటి కూడా చేయండి, సరే మేము ఏషియా కప్ ఆడుతున్నాం, దాంట్లో డోంట్ టెల్ దట్ ఫెలో ఫహీమ్ అష్రఫ్, వాడేదో ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ టైంలో ఏదో పెట్టాడు, వాడిని ఆడించకండి అని చెప్పి అబ్జెక్షన్ పెట్టండి. అలా మీరు ప్రొటెస్ట్ చేయండి, అక్కడ మీ కాజ్ హైలైట్ అవుతుంది. అంతేగాని షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కాదు. సో షేక్ హ్యాండ్ సంబంధించేదో స్పిరిట్ ఆఫ్ గేమ్ని ఇంకా వేరే దగ్గర కూడా దీని గురించి కామెంట్లు చేస్తున్నారు. నాకు మన మిత్రులు చెప్తున్నారు. నేను యాక్చువల్గా మన కామెంట్స్ కూడా చూడలేదు. నాకు కృష్ణమూర్తి మన మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు అనమాట, మీకు దాని కింద కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నేను ఈ ప్రయాణం హడావిడిలో ఉన్నాను, చూసుకోలేదు. వేరే చోట్ల కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారని తెలిసింది. సో ఓకే, ఎవరి కామెంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను అనేది ఏంటంటే ఈ హిపోక్రసీ, ఆడి డబ్బులు సంపాదించుకోవాలి, పాకిస్తాన్తో మ్యాచ్ జరపాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఐఎమ్ హ్యాపీ దట్ దెర్ వాజ్ నో హైప్, దెర్ వాజ్ నో బజ్. సరిగ్గా క్రౌడ్ రాలేదు, సరిగ్గా ఐబాల్స్ వాళ్ళు ఎక్కువ మంది చూడలేదు ఈ మ్యాచ్లు. ఇంకోటి కూడా నాకు చెప్తున్నారు ఏంటంటే, ఎక్కువ మ్యాచ్లు జియో హాట్స్టార్లో వస్తాయి. మేము అందరూ మన వాళ్ళు చెప్పడమే, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది మా దగ్గర,
మళ్ళీ సోనీ ఎవరు తీసుకుంటారండి బాబు, సోనీ లీవ్ ఎవరు తీసుకుంటారు? అది నచ్చలేదు చాలామంది. డ్రీమ్ 11 బ్యాన్ అవ్వడం కూడా చాలామందికి దానివల్ల కూడా వ్యూవర్షిప్ తగ్గిపోతున్నాను. సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఈ సెంటిమెంట్ అనేది ప్రధానంగా ముఖ్యంగా యూత్లో ఉంది సెంటిమెంట్. ఇది ఏదో రాజకీయ పార్టీలు లేదు, యూత్లో ఒక సెంటిమెంట్ ఉంది. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్తో మనం ఎందుకు ఆడాలి, పాకిస్తాన్ అనే ఒక ఫీలింగ్తో చాలామంది మ్యాచ్ చూడలేదు. మొత్తం ఏషియా కప్ మా వాట్సాప్ గ్రూప్లో కృష్ణ లాంటి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, నేను మొత్తానికి ఏషియా కప్ మొత్తమే చూడలేదు నేను. సో మొత్తాన్ని ఏషియా కప్నే బైకాట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ నాట్ ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు ఆడాలి ఏషియా కప్? ఆడకపోతే ఏమైనా నష్టం జరిగిపోతుందా, ఏమైనా మనకి భూమి కంపిస్తుందా? నాకు అర్థం కాదు. దట్ వాజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్పోజ్. సో అది తర్వాత ఇక వీళ్ళు షేక్ హ్యాండ్ గురించి వీళ్ళు చేస్తున్న రభస, లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు పాకిస్తాన్. ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయి చిత్తుగా ఓడిపోయి వాళ్ళు తలెక్కడ పెట్టుకోలే తెలియని పరిస్థితి. అలాంటప్పుడు చిత్తుగా ఓడిపోయారు వాళ్ళు. అంటే పసికూనుల మన యూఏఈ వాటికంటే ఏమాత్రం మేము తీసుకోమన్నట్టుగా వాళ్ళ స్థాయిలో ఆడుతున్నారు మీరు. రేపొద్దున యూఏఈ మీద గెలుస్తారో లేదా, అందుకని వెళ్ళిపోతారా మీరు బయటికి? అందుకని వెళ్ళిపోతారా? అందుకని బాయ్కాట్ చేస్తారా? యాండీ పైక్రాఫ్ట్ ఏం చేశాడు? ఓకే, అతని డ్యూటీ కాదు, అతని కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేయలేదు. అతను ఏమనుకున్నాడంటే, బహుశా మన ఇండియన్ టీం అతనికి ఇన్ఫార్మ్ చేసింది, మేము షేక్ హ్యాండ్ ఇవ్వబోట్లేదని అతనికి ఇన్ఫార్మ్ చేసింది. చేస్తే అతను ఏంటంటే అక్కడ మ్యాచ్ టాస్ టైంలో ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్, అంటే ఇతను చేయి చాచి సల్మాన్ అలీ ఆగా చేయి చాచి మనవాడు ఇట్లా ఇలా ఉన్నాడు. ఎక్కడ నేను చెప్పాను కోవిడ్ టైంలో మనకి ఆటోమేటిక్గా చేయి వస్తుంది, అలాగే ఎక్కడ వస్తుంది అన్నట్టుగా సూర్యకుమార్ డ్యూరింగ్ ద టాస్ ఈ వాజ్ సీన్ లైక్ దిస్, చెయ్యి బిగించేసుకుని కూర్చున్నాడు. సో అతను చెయ్యి ఇవ్వకుండా, ఒక ఆక్వర్డ్ సిచ్యుయేషన్ క్రియేట్ అవ్వకుండా ముందుగానే అతను పక్క పిలిచిపోయాడు, బాబు షేక్ హ్యాండ్స్ అనే ఉండవు అని చెప్పాడు. అది అతనేదో వాళ్ళకి మన ఇండియాకి లాభం చేస్తున్నట్టు లేదా ఫేవర్ చేస్తున్నట్టు కాదు కదా అది. దాని మీద అర్థం లేని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మన టీం మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనే దానికి దెర్ ఈజ్ నో రూల్. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఈజ్ సంథింగ్ దట్ కమ్స్ అవుట్. అది మీరు దాని సాంప్రదాయం మాత్రం. బీసీఐ వాళ్ళు కూడా ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇవ్వాలని రూల్స్ ఎక్కడా లేవు, అది ఒక సంప్రదాయం మాత్రమే, రూల్లో లేదు. దాని మీద ఎలా కంప్లైంట్ చేస్తారు? కంప్లైంట్ చేయలేరు కదా. ఇప్పుడు ఎవరైనా మన్కడింగ్ ఉందనుకోండి, మన్కడింగ్లో ఏ అశ్విన్ ఎవరినో బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు, అవుట్ చేస్తే ఇది స్పిరిట్కి వ్యతిరేకం అంటే రూల్ ప్రకారం అది అలౌడ్. అలాగే ఇక్కడ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని రూల్ ఎక్కడ లేదు. లేనప్పుడు మీరు దాని గురించి కంప్లైంట్ చేయడం, మ్యాచ్ రిఫరీ మీద కంప్లైంట్ చేయడం అంటే ఒక సాఫ్ట్ టార్గెట్గా అతన్ని యాండీ పైక్రాఫ్ట్ ఒకప్పుడు జింబాబ్వే ఆడిన ప్లేయర్, గుడ్ ప్లేయర్ అతన్ని టార్గెట్ చేయడం, అతన్ని తీసేయాలి. మీకు గుర్తుందా లేదో, మీకు 2001లో అనుకుంటాను మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మైక్ డెన్నిస్ అని ఒకప్పుడు ఫార్మర్ ఇంగ్లాండ్ కెప్టెన్, అతను మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు. అతను సచిన్ని సస్పెండ్ చేశాడు, 5-6 సస్పెండ్ చేసేసాడు ఇండియన్ టీంలో. సచిన్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు. దాంతో మన వాళ్ళకి పిచ్చెక్కిపోయింది, సచిన్ మీద నువ్వు అలా చేస్తావా, అయితే 5-6 సస్పెండ్. ఇండియా మీద కోపంతో అలా చేశాడు. అతను మ్యాచ్ రిఫరీగా ఉంటే మేము మ్యాచ్ ఆడమని భీష్మించుకుని కూర్చున్నాం. తర్వాత టెస్ట్ మ్యాచ్ జరిగింది, ఐసీసీ సెడ్ నో వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ హిమ్ అని చెప్పారు. చేంజ్ హిమ్ అని చెప్పినప్పుడు తర్వాత జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది, కానీ అది అన్అఫీషియల్ టెస్ట్ అయింది. ఎందుకంటే మ్యాచ్ రిఫరీ మార్చన్నారు. మ్యాచ్ అయితే జరిపారు, బట్ దానికి అఫీషియల్ స్టాటస్ రాలేదు. ఆ మ్యాచ్లో కార్నర్ విలియమ్స్ అని ఐ థింక్ గుజరాత్లో బరోడాకు చెందిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతను ఆడాడు ఆ మ్యాచ్. అతనికి ఆ మ్యాచ్లో అవకాశం ఇచ్చారు, కానీ అతను టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు కాలేదు. అది అతను ఆడిన ఒకే ఒక మ్యాచ్ అది అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, బట్ దట్ వాజ్ అన్ అన్అఫీషియల్. సో అతను ఒక టెస్ట్ ప్లేయర్గా, ఇంటర్నేషనల్ ప్లేయర్గా కాకుండానే పోయాడు. సో అలాగా మీకు మ్యాచ్ రెఫరీని దేనికంటే దానికి ఐసీసీ వాళ్ళు మార్చరు. ఇది ఏసీసీ చేతిలో ఉండదండి. ఏసీసీ వాళ్ళు అనుకుంటే ఏసీసీ ప్రెసిడెంట్ నక్వీనే కదా, పాకిస్తానీ కదా, అతను మార్చేయచ్చు కదా అనే వాదన కూడా కరెక్ట్ కాదు. ఐసీసీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి మ్యాచ్ రిఫరీస్ని అపాయింట్ చేసేది ఐసీసీ వాళ్ళు అపాయింట్ చేస్తారు. సో ఐసీసీ చేతిలోనే ఉంటుంది, వాళ్ళని ఉంచాలా తీసేయాలి. ఐసీసీ వాళ్ళు దే విల్ నాట్ బడ్జ్. ఇలాంటి చిన్న వాటికి వాళ్ళు ఒప్పేసుకుని ఎవరైతే చెప్పారో అతని మొహం మాకు నచ్చలేదు, లేకపోతే నేను చెప్పిన పెద్ద ఇన్సిడెంట్ సచిన్ టెండూల్కర్ అంతటి వాడి మీద బాల్ ట్యాంపరింగ్ ఆరోపణ చేసిన మ్యాచ్ రిఫరీనే వాళ్ళు మార్చలేదు. ఇక్కడ ఎందుకు మారుస్తారు? సో మ్యాచ్లో ఓడిపోయారు, ఇక్కడ చూస్తే ఏమో వాళ్ళు ఏదో గొడవ చేయాలంటున్నారు. గొడవలో కూడా తుస్సుమనిపోయింది, వాళ్ళు పెట్టిన ఆ కంప్లైంట్లు అన్నీ కూడా తుస్సుమనిపోయినాయి. రేపొద్దున యూఏఈతో ఓడిపోతే దే విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. మనం నెక్స్ట్ సండే పాకిస్తాన్తో మ్యాచ్ చూసే అవకాశం లేదు. మళ్ళీ హంగామా మాకు టీవీ ఛానల్స్, నేనైతే ఉండట్లేదు ఇక్కడ, కానీ వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు జూమ్లో అవైలబుల్ ఉండండి అని చెప్పి. సో ఇలాంటివన్నీ హంగామాలన్నీ ఉండవు. పాకిస్తాన్ వాళ్ళు ముందునే తోకముడిచే అవకాశం ఉంది, ఎందుకంటే టీం చాలా వీక్గా చాలా దారుణంగా కనిపిస్తుంది ఆ టీం.
ఆ టీం యూఏఈ మీద గెలుస్తారన్న నమ్మకాలు గెలవచ్చు, గెలిచే ఛాన్స్ ఉంది. 50-50 ఛాన్స్ నేను చెప్తున్నా కదా, 50-50 ఛాన్స్ ఉన్నాయి. బట్ పాకిస్తాన్ అన్ని వైపులా అటు ఏ రకంగా వాళ్ళు బయట మ్యాచ్ లోపల మ్యాచ్ బయట కూడా వాళ్ళకి అవమానం ఎదురైంది. కానీ నేను చెప్పినట్టు నా దృష్టిలో నా అభిప్రాయాలు లాస్ట్ వీడియోలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాల కారణం ఏంటంటే హిపోక్రసీ. మ్యాచ్ ఏమో ఆడతారు మీరు, మళ్ళీ ఆ మ్యాచ్లో ఏమో పెద్ద మేము పాకిస్తాన్ అంటే పడదు కాబట్టి వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వు. మీకు అంతా పడనప్పుడు మొత్తానికి ఆడకపోతే ఏం నష్టం జరుగుతుంది చెప్పండి, మీరే చెప్పండి.